హాయ్ అండి. వెల్కమ్ టు బాను లోగో ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేం పనులు చేశానో మీరు కూడా చూసేయండి. నేనైతే 5:30కి లేచాను. లేచి ఫ్రెష్ అయిపోయి బయట ఇంట్లో అంతా ఊడవటం స్టార్ట్ చేశాను. ముందుగా నాకు ఒక అవార్డు ఇవ్వాలండి మీరు. అదేంటంటే బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డు. ఎందుకంటారా? చూసారా నా వీడియో ఎలా ఉందో? నేనే షూట్ చేసుకుంటున్నాను. మెడకాయ మీద తలకాయ అయితే లేకుండా షూట్ చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేలోపు చాలా హడావుడి ఉంటుంది. ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో తీసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటాం అంటే మామూలు విషయం కాదు. ఒకవైపు పని వంట చేసుకుంటూనే పిల్లల్ని లేపటమే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. వాళ్ళు లేచి వాళ్ళ మత్తు వదిలించుకొని మళ్ళీ రెడీ అవ్వటానికి చాలా టైం పడుతుంది. ప్రతి ఇంట్లోనూ ఇది మామూలేలేండి. బస్సులకు వెళ్ళే వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ పీటీ ఉషాలు అయిపోవాల్సిందే. అవునా కాదా? నేను ఎక్కడ రెంట్కున్నా కూడా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. ఊడవటం కూడా చాలా ఉంటుంది. ఇంకా అది ఊడ్చుకోవడమే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ముగ్గు వేసేది ఒక చోట అయితే వీడియో తీసేది ఇంకో చోట. అందుకే అన్నాను అవార్డు ఇవ్వాలి నాకు అనేసి. 6:30కి అలాగా వాటర్ పంప్ వస్తుంది. నేను మంచినీళ్ళు పట్టుకొని లోపల పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం నైట్ టైంలోనే సామానన్నీ కడిగేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడో ఒకసారి డిలే చేస్తాను. ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు లేదంటే బయటకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మాత్రమే డిలే చేస్తాను. నైట్ క్లీన్ చేసి పెట్టుకున్న సామాన్ అన్నిటినీ కూడా ఎక్కడెక్కడ సర్దేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. పిల్లలు కూడా లేచి బ్రష్లు అది చేస్తూ ఉన్నారు. నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. ముందుగా రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టేసుకుంటున్నాను. కొంచెం సేపు నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది కదా అనేసి పక్కన పెట్టాను. నిన్న మిగిలిన దోసపిండి అయితే ఉంది. ఆ బాక్స్ బయట పెట్టేసి ఇంకా చట్నీకి అయితే రెడీ చేసేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి పల్లీలు కొంచెం ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చట్నీ లేకుండా మా బాబు అయితే అస్సలు టిఫిన్ చేయడండి. మా వారన్నా తింటారులే కానీ మా బాబు అయితే మరీ పేచీ పెడతాడు. చట్నీ అయితే ఉండాల్సిందే. అందుకోసమే డెఫినెట్గా చట్నీ అయితే చేస్తాను. ఇంకా దోసపిండిలో వాటర్ కొంచెం వేసుకొని కలుపుకొని పిల్లలకి దోశ అయితే వేస్తున్నాను. ఎగ్ దోశ ఇంకా నార్మల్ దోశ అయితే వేసి వాళ్ళకైతే పెట్టేశాను. బియ్యం పప్పుతో వేసే నార్మల్ దోశలు చాలా తక్కువండి. నేను ఎప్పుడు వేసినా కూడా మల్టీగ్రెయిన్ దోశలు మిల్లెట్కి సంబంధించిన బ్రేక్ఫాస్ట్లో చేస్తుంటాను. నేను దోశలు వేస్తుంటే మా పాప అయితే చట్నీ మిక్సీ వేసేసింది. మార్నింగ్ టైంలో పెద్ద టాస్క్ ఏంటంటే మా పాపకి జడ వేయటమేనండి. చిక్కు అస్సలు రాదు. చిక్కు వచ్చే మందు ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్. నా వీడియోస్ చూసి మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటారు. అసలు ఎప్పుడు చూడు అట్లాంటి బ్రేక్ఫాస్ట్లే చేస్తున్నావు, అసలు మీరు తింటున్నారా, మీ పిల్లలు తింటున్నారా అనేసి. తినకపోతే ఎందుకు వండుతామండి, తింటున్నారు కాబట్టే వండుతున్నాను. స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ ఏదైనా సరే ఏ కలర్లో ఉన్నా ఏ పిండితో చేసినా వద్దు అనే మాట అయితే ఉండదు. నచ్చితేనేమో 4 తింటారు, నచ్చకపోతే 2, 3 తింటారు. అంతేగాని మాకొద్దు అనే మాట అయితే రాదు. ఇంకా పిల్లల కోసం బాటిల్స్లో వాటర్ అయితే పట్టేస్తున్నాను. వాళ్ళకి స్నాక్స్ కూడా పెట్టేశాను. మా వారు డ్యూటీ నుంచి మధ్యలో వచ్చి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళిపోయి మళ్ళీ డ్యూటీలో నుంచి 9:30కి అలా వచ్చారు. తన కోసం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇంట్లో కొన్ని సరుకులు అయితే నిండుకున్నాయి. అందుకోసమే బ్రేక్ఫాస్ట్ చేసేసి సరుకుల కోసం అయితే బయటకు వెళ్ళాలి. ఇప్పుడున్న రోజులను బట్టి పిల్లలకి మంచి ఆరోగ్యము మంచి చదువు ఇస్తే పిల్లలు ప్రశాంతంగా ఉంటారని నా ఒపీనియన్. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. నిజానికి ఇప్పుడు ఆరోగ్యం ఉన్నవాడే ఆస్తిపరుడండి. ఆస్తులున్న ఆరోగ్యం లేకపోతే చేసేది ఏమీ లేదు. అందుకేనండి నా పిల్లల విషయంలో నేను కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాను. కొంచెం ఎక్కువ చెప్పేశానంటారా? అవసరమైతే తీసుకోండి, లేకపోతే లేదు. మేమైతే మార్కెట్కి బయలుదేరిపోయాము. మంగళగిరిలో ఉన్న పోలీస్ క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము. అక్కడ పక్కనే 2 షాప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళిపోయాము. మా వారు సీరియస్గా సరుకులు అయితే వెతుకుతున్నారు. వీడియో తీసే విషయం అయితే అసలు తెలియదు. కావాల్సినవన్నీ తీసుకుని బిల్లింగ్ అయితే చేయిస్తున్నారు. నేనైతే షాప్ చుట్టూ తిరుగుతూనే ఉంటాను బిల్లింగ్ అయ్యే వరకు కూడా. గ్రాసరీస్ అన్నీ తీసుకుని మేమైతే ఇంటికైతే వచ్చేసాము. తీసుకొచ్చిన గ్రాసరీస్ ఎక్కడ సర్దాలా ఎప్పుడు సర్దాలా అని నేను అనుకుంటుంటే అయ్యని బిల్లులు ఎప్పుడు క్లియర్ చేయాలా అనేసి మా వారు అనుకుంటున్నారు. ఇదేనండి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటారు కదా. ఇప్పుడైతే మా ఖజానాను బయటకు తీస్తున్నాను. అంటే ఏంటంటారా? బిందులండి. నేను ఎప్పుడు సరుకులు మిగిల్చుకున్నా కూడా ఆ బిందుల్లోనే సర్దుకుంటాను. ఈ బిందుల భజన ఏంటంటే మా మ్యారేజ్కి గిఫ్ట్గా ఇచ్చారు. అటు వాడలేక ఇటు మార్చలేక కొన్ని రోజులైతే పక్కన పెట్టేశాను. తర్వాత గ్రాసరీస్ వేసుకోవడానికి బాగుంటాయి కదా అనేసి ఈ గ్రాసరీస్ అన్నీ వీటిల్లో వేసుకుని దాచుకుంటున్నాను. ఇంతకుముందు మిగిలిన గ్రాసరీస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసుకొని క్లీన్ చేసుకుని మళ్ళీ సర్దుకుందాం అనేసి ఖాళీ చేస్తున్నాను.
బిందుల్లో సర్దుకోవటం ఏంటంటారా? కానీ ఈ బిందుల్లో పెట్టినవి చాలా సేఫ్‌గా ఉంటాయండి. మనం ఎక్కడన్నా ఎలుకలున్న ఇంట్లోకి వెళ్ళినా కూడా ఎలుకలు దూరవు. పైన మూత పెట్టేస్తాను. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. నీట్‌గా క్లీన్ చేసి బాగా తుడిచి ఆరబెట్టుకొని లోపల పేపర్స్ అయితే వేస్తున్నాను. తీసుకొచ్చినవన్నీ ఇందులోనే పట్టాలంటే పట్టవు. కొన్ని కొన్ని పాడైపోయేవి ఉంటాయి కదా! వాటినైతే ఫ్రిడ్జ్‌లో పెట్టడానికి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. బిందులో పెట్టాల్సినవి మాత్రమే కొన్ని కొన్ని పెడుతున్నాను. ఒక దానిలో కొన్ని వాడేసిన సరుకులు ఉంటాయి కదా! వాటిని పెడతాను. ఒక దానిలో అయితే అసలు సీల్ చేయకుండా ఉన్న ప్యాకెట్స్ అయితే పెడతాను. నేను రెగ్యులర్‌గా వాడేవి కొన్ని డబ్బాల్లో పోసుకొని మిగిలినవి మాత్రమే బిందుల్లో పెడుతుంటాను. సోప్స్, సర్ఫ్స్ ఇవన్నిటిని కూడా ఒక అట్టపెట్టెలో అయితే పెట్టుకుంటాను సెపరేట్‌గా. ఒకసారి తీసుకొచ్చుకుంటే ఒక 2, 3 మంత్స్ వరకు కూడా మళ్ళీ సరుకుల కోసం వెళ్ళము. ఎప్పుడైనా అర్జెంటుగా ఏదైనా అయిపోయింది అనుకుంటే వేరే షాప్‌లో అయితే తీసుకొస్తారు. సరుకులు తీసుకొచ్చిన తర్వాత నేను సర్దుకుంటూ ఉన్నాను. నీ పాటలు నువ్వు పడు అనేసి మా వారైతే బయటికెళ్ళిపోయారు. ఇంకా పిల్లలొచ్చే టైం కూడా అయిపోతుంది. ఇంకొక బిందెలో అయితేనేమో స్టోర్ బియ్యం తీసుకొచ్చుకున్నాను. ఆ స్టోర్ బియ్యం దాని నిండా పోసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఏదైనా పిండి వంటలకి లేదంటే ఎప్పుడో ఒకసారి దోసలకి పనికొస్తాయనేసి. ఈ బిందులో ఒక సూపర్ మార్కెట్ అయితే మా ఫ్రిడ్జ్ కూడా ఇంకొక సూపర్ మార్కెట్ అండి. దానిలో కొన్ని కొన్ని సరుకులైతే పెట్టాలి అని పక్కన పెట్టాను కదా! వాటిని కూడా తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్‌లో 2 అరల్లో అయితే నీట్‌గా సర్దేసుకున్నాను. నేనైతే ఈ ఫ్రిడ్జ్‌లో సరుకులతో పాటు పాలు, పెరుగు, పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ పెడుతూ ఉంటాను. మిగిలిన కర్రీస్ అయితే అస్సలు పెట్టడం ఇష్టం ఉండదండి. ఎప్పుడన్నా ఒకసారి పెట్టినా కూడా అది తినటానికి ఇష్టపడను. ఎందుకో అట్లా అలవాటయిపోయింది. చూసారా మా బిందుల ఖజానా అయితే రెడీ అయిపోయింది. ఇంకా వాటి ప్లేస్‌లో వాటినైతే పెట్టేసుకోవాలి. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెళ్తూ వెళ్తూ ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.